ప్రియమైన స్నేహితులారా, జీవితంలో నిజమైన సంతోషం, మనసు ప్రశాంతత, అద్భుతమైన విజయాలు పొందాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వినండి, ఇలాంటి అద్భుతమైన పుస్తకముంది, శ్రీమద్ భగవద్గీత. ఇది ఒక్క మతానికి మాత్రమే కాదు, మన అందరికీ. ఇది ఏ కాలం లేదా దేశ సరిహద్దుల్లో బంధించబడి ఉండదు. ఇది సమయానికి అతీతంగా మానవాళికి దైవిక వరం. ప్రపంచంలో ఏ మూలాలో ఉన్నా, ఏ భాషలో మాట్లాడుతున్నా ఎవరైనా దీన్ని చదివి అర్థం చేసుకుంటే తన జీవితానికి కొత్త దిశ, కొత్త ఎత్తు ఇవ్వగలడు. చెబుతారు, మరి అది నిజమే. ఇంట్లో రోజూ గీత పారాయణం జరిగితే లేదా ప్రేమతో వినిపించితే అక్కడే భగవాన్ శ్రీకృష్ణుడు నివసిస్తాడు. ఎంత పెద్ద విషయమిది! ఇది కేవలం మతపరమైన నమ్మకం కాడు, జీవంతమైన అనుభవం. ఆ ఇంటి శక్తి మారిపోతుంది. అక్కడి వాతావరణంలో అద్భుతమైన ప్రశాంతత, సానుకూలత మెలిగిపోతాయి, గాలిలో చందనం వాసనలా. ఎందుకంటే ఇది సాధారణ పుస్తకం కాదు, ఇది నేరుగా భగవాన్ శ్రీకృష్ణుని నోటి నుండి వచ్చిన అమృతవాణి. అర్జున్ మీదుగా మన అందరికీ చేరింది. దీని మహిమ అంత పెద్దది, అంత లోతైనది, ఎవరైనా పూర్తిగా పదాల్లో చెప్పలేరు. అరే, గొప్ప దేవతలు శివుడు, గణేశుడు కూడా దీని పూర్తి మహత్వును చెప్పలేరు. అయితే మన మనుషులు ఏమిటి? జై శ్రీ రాధేకృష్ణ. ప్రియమైన స్నేహితులారా, వీడియోలో ముందుకు వెళ్లే ముందు మనసులో ఒక ప్రార్థన చేద్దాం. ఓ ప్రియమైన కృష్ణ, ఈరోజు నీ మధురమైన వాణిని వింటున్న ప్రతి భక్తునికి నీ కృప అందరికీ ఎల్లప్పుడూ ముందని అనుభూతి కలగాలి. ఒక కవచంలా అతని రక్షణ చేస్తోంది. అతని మనసు ప్రశాంతంగా మారాలి. జీవితంలోని అన్ని బాధలు, బేదలు, ఆందోళనలు గాలిలా అలమటిపోవాలి. స్నేహితులారా, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని వింటున్న నిజమైన ఆనందం భక్తిలో, సమర్పణలోనే ఉంది. కాబట్టి త్వరగా కింద కామెంట్లో జై శ్రీ రాధేకృష్ణ రాసి మీ హాజరు తెలియజేయండి. మీ మనసు మాట చెప్పండి. మీ ప్రేమే మా ఈ ప్రయాణాన్ని మరింత అద్భుతంగా మారుస్తోంది. మరి మీ మనసులో కూడా కృష్ణ ప్రేమ జల్లుతుంటే ఈ వీడియోకు ఒక ప్రేమపూరిత లైక్ ఇవ్వండి. మీరు మా ఈ భక్తి కుటుంబం, ధార్మిక జీవితంలో కొత్తవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి, మా ఏ భక్తి ప్రయాణాన్ని మిస్ కాకుండా ఉండటానికి. కాబట్టి ఇక మరిన్ని ఆలస్యం చెయ్యకుండా నేరుగా భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పిన జీవన విద్యలోకి వెళదాం. మిత్రులారా, మనుష్యుడు బద్ధకాలేదు అని మౌనంగా ఉండటం నేర్చుకుంటే అతని చిరునవ్వు అతని ఆత్మకు అతి సౌందర్యవంతమైన కవచంగా మారిపోతుంది. కొంతమంది మీ జీవితంలో ఒక్కసారి ఒంటరిగా ఉండటం మాత్రమే వస్తారు. మరి వారు వెళ్ళిపోతే మీరు మిమ్మల్ని మెరుగ్గా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాలి. ఎప్పుడూ ఎవరి మాటలు కాదు, కాని వారి లేకపోవడమే మీకు అతి పెద్ద సమాధానంగా మారిపోతుంది. మరి అప్పుడు మౌనమే అతి గొప్ప స్వరంగా మారుతుంది. కాని మనం ఎప్పుడైనా లోతుగా ఈ ప్రశ్న చేసుకున్నామా? ఈ బద్ధలు, ఈ మౌనం మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకు ఎవరైనా వెళ్ళిపోతే మనల్ని అంతగా చెదరగొట్టేస్తోంది? మనల్ని మళ్లీ సమీకరించుకోవడానికి నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టుతుంది. ఎందుకు ఎవరో చెప్పిన ఒక మాట మన మనసులో విషతీరులా బాకి మన రాత్రి నిద్రలు, రోజు శాంతిని దోచుకుంటుంది? ఈ అన్ని ప్రశ్నలకు ఒకే లోతైన మౌలిక సమాధానం ఉంది. అన్ని గొప్ప దర్శనాలు ఒకే స్వరంలో చెప్పాయి. ఈ నొప్పి బయటి నుండి కాదు, మనలోని తప్పు గుర్తింపు, మన తప్పుడు ఆశలు, మన లోతైన ఆకర్షణల నుండి జన్మిస్తుంది. మనం తెలియకుండానే మన సంతోషం, మన శాంతి, మన ఆత్మ విలువను ఇతరుల చేతిలోకి అప్పగించేశాం. మనం ప్రతి ఉదయం లేచి వారి సందేశం వచ్చిందా అని చూస్తాం. ఒక చిత్రం పోస్ట్ చేసి ఎంతమంది లైక్ చేశారో లెక్కిస్తాం. మన మాట చెప్పే ముందు వారికి ఎలా అనిపిస్తుందో ఆలోచిస్తాం. మనం ఒక భిక్షుడిలా ప్రేమ, గౌరవం, అంగీకారం కోరుకుంటూ తిరుగుతాం. మరి ఎవరైనా తమ ఇష్టం ప్రకారం మనల్ని తిరస్కరిస్తే మనకు ఎందుకు నొప్పి వస్తుందని ఆశ్చర్యపోతాం. నొప్పి వచ్చేలా ఉండాలి, ఎందుకంటే ఒప్పందమే తప్పు. గీత మనకు బోధిస్తుంది, నిజమైన సమస్య బయటి పరిస్థితుల్లో ఎప్పుడూ ఉండదు, కాని ఆ పరిస్థితులపై మన ప్రతిస్పందన, మన మనసు వైఖరి, సమస్య అక్కడ దాగి ఉంది. ఎవరైనా మీ ఉనికిని అంత తేలికగా తీసుకుంటే
చేసుకుంటే, మీరు వెళ్ళిపోతే, అతనికి ఎలాంటి తేడా ఉండకపోతే అక్కడ ఆగిపోవడం మీతోనే ఒక ఘోరమైన అన్యాయం. ఈ అన్యాయం ఎందుకంటే మీరు మీ ఆత్మ గౌరవాన్ని, మీ ఆత్మ మహత్వమును పందెం మీకి పెట్టుకుంటున్నారు. మీరు మీ విలువను అతని కళ్లలో చూస్తున్నారు. అతను మీ గౌరవాన్ని చెయ్యడం తెలియదు లేదా చెయ్యాలని కోరుకోదు. ఈ నొప్పి మూలాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది సంబంధాలకు మాత్రమే పరిమితం కాదు, జీవితంలోని ప్రతి అంశంలో వ్యాపించి ఉంది. మన గుర్తింపును ఎవరితో చేస్తాం? మనం చెబుతాం, నేనొక డాక్టర్, నేనొక ఇంజనీర్, నేను ఈ కంపెనీ మేనేజర్, నేను ఆ ఇల యజమాని. ఇవన్నీ బయటి బిరుదులు, లేబుల్స్. ఇవి ఈరోజు ఉన్నాయి, రేపు ఉండకపోవచ్చు. ఉద్యోగం పోతుంది, ఇలా అమ్ముడవుతుంది, స్థానం చేతిలోకి వెళ్లవచ్చు. మన గుర్తింపును ఈ అనిత్యమైన తాత్కాలిక విషయాలతో కట్టిపెట్టుకుంటే అవి కదిలితే మన మొత్తం ఉనికి వణుకుతుంది. మనకు మనం ముగిసిపోయామనిపిస్తుంది. ఇది ఎవరైనా తన నీడను తన నిజ రూపంగా భావించి సూర్యుడు మునిగితే నీడ పోతుంది, అప్పుడు నేను మానిపోయాను అని కొన్నేళ్లతో అరుస్తాడు. గీత, అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు ఇదే గుర్తు చేస్తాయి. నీవు నీడ కాదు, నీవు నీడ ఏర్పడటానికి కారణమైనవాడివి. నీవు శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కూడా కాదు. నీవు ఇవన్నీ వెనక ఉన్న శాశ్వతమైన, స్థిరమైన చైతన్య సత్తా. దీన్ని ఆత్మ అంటారు. ఈ జ్ఞానం కొంచెం లోతుగా ఏర్పడటం మొదలైతే బయటి ప్రపంచ చాపలు మీకొక నాటకంలా అనిపిస్తాయి. మీరు ఒక నటులు, కాని మీరు కేవలం ఒక పాత్ర పోషిస్తున్నారని తెలుసు. నిజమైన మీరు ఆ పాత్రకు అతీతులు. ఈ అవగాహనతో అద్భుతమైన స్వేచ్ఛ అనుభవిస్తాం. ఇప్పుడు ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని కట్టలేకపోతాయి. ఎందుకంటే మీరు తెలుసు, వారి అభిప్రాయం మీ పాత్ర గురించి, మీ నిజ రూపం గురించి కాదు. అష్టావక్ర గీత మొదటి సూత్రమే ఈ భ్రమను ధ్వంసం చేస్తుంది. రాజు జనకుడు అడుగుతాడు, ఓ ప్రభూ, జ్ఞానం ఎలా పొందుతాం? ముక్తి ఎలా వస్తుంది? అష్టావక్రుడు సమాధానమిస్తాడు, ఓ తాత, ముక్తి కోరుకుంటే విషయాలను విషంలా విడిసిపెట్టు. ఇక్కడ విషయాలు అంటే బయటి వస్తువులు మాత్రమే కాదు, ఇతరుల అభిప్రాయాలు, వారి అంగీకారాలు, వారి నుండి వచ్చే గుర్తింపు కూడా. మనం మనల్ని ఏ సంబంధంతో గుర్తిస్తాం? నేను అతని భర్త, నేను ఆమె స్నేహితురాలు, నేను వారి కొడుకు. అప్పుడు ఆ సంబంధం కదిలితే మన గుర్తింపు కదిలిపోతుంది. మనకు మనం మానిపోతున్నామనిపిస్తుంది. కాని అష్టావక్రుడు చెబుతాడు, నత్వం దేహో న తే దేహో భోక్తా కర్తా నవా భవాన్ చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్షః సుఖం చరా. నీవు ఈ శరీరం కాదు, ఈ శరీరం నీది కాదు. నీవు భోక్త కాదు, కర్త కాదు. నీవు నిత్యమైన సాక్షి, చైతన్య స్వరూపి. నిరపేక్షంగా సుఖంగా తిరుగు. ఈ సాక్షి భావాన్ని అర్థం చేసుకోండి. సాక్షి అవ్వడమంటే మీ జీవితాన్ని ఒక సినిమాలా చూడటం. మీరు ప్రేక్షకులు, చీకటి హాల్లో సౌకర్యంగా కూర్చుని. స్క్రీన్ మీద సుఖాలు, దుఃఖాలు వస్తాయి. కొన్నిసార్లు కామెడీ, కొన్నిసార్లు ట్రాజెడీ. మీరు రెండింటినీ చూస్తారు. కాని మీరు స్క్రీన్ కాదు, మీరు చూసేవారు. మీ నిజ గుర్తింపు, మీ నిజమైన నేను ఏ సంబంధంపై, ఏ బిరుదుపై, ఏ విజయంపై ఆధారపడదు. అది శాశ్వతమైనది, తగులడు, పూర్తి. సూర్యుడికి ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. అతని స్వభావమే కాంతి, శక్తి ఇవ్వడం. అలాగే మీ ఆత్మస్వభావం ఆనందం, శాంతి. మనం ఈ పరమ సత్యాన్ని మరచి ఇతరుల నుండి మన విలువను మొరపెట్టుకుంటే దుఃఖం జన్మిస్తుంది. ఇది ఒక సామ్రాటు తన గుర్తింపును మరచి భిక్షాదన చేస్తాడు. కొన్ని సంబంధాలు నడుపుతూ మనల్నుండి అంత దూరంగా తీసుకెళ్లేస్తాయి. ఒకరోజు మనల్ని కలవడానికి, మనల్ని గుర్తించడం కూడా కష్టంగా మారిపోతుంది. ఇది ఒక నెమ్మది ప్రక్రియ, ఒక మధుర విషం. ఇది మీ అభిరుచి సినిమా చూడకుండా వారి ఇష్ట సినిమా చూడటంతో మొదలవుతుంది. తరువాత మీరు వారికి ఇష్టం లేని స్నేహితులను కలవడం మానేస్తారు. తరువాత మీ కలలను పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అవి వారి కలలతో సరిపోవు. మీరు మీ నిజ స్వభావం మీద, మీ ఆత్మస్వరంపై మాస్కు వేస్తూ ఉంటారు. మనం కాకుండా మారడానికి ప్రయత్నిస్తాం. కేవలం ముందువారు మనల్ని ఇష్టపడటానికి, అంగీకరించటానికి వదిలేసి వెళ్లకుండా. ఈ ప్రక్రియలో మనలోని స్వరాన్ని, మన అంతరాత్మ స్పందనలను వినకుండా పోస్తాం. మన అభిరుచులు, కలలు, కోరికలు, మరి ముఖ్యంగా మన సరిహద్దులను మరచిపోతాం.
మనమొక గూడిలాగా జీవిస్తాం, దాని తీగలు ఎవరో చేతిలో. మరి ఒకరోజు ఆ సంబంధం అన్ని సమ్మతులకు పట్టికూడా కాపాడుకోలేకపోతే మనకు అర్థమవుతుంది, మనమా వ్యక్తిని కోల్పోలేదు, మనం మనల్ని పూర్తిగా కోల్పోయాం. ఇది అతి లోతైన, అతి భయంకరమైన నొప్పి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒంటరులు, మీరు ఎవరో తెలియదు. భగవాన్ బుద్ధుడు చెప్పాడు, దుఃఖ మూలం తృష్ణ, అంటే కోరిక, ఆశ, ఆకర్షణ. మనం కోరుకుంటాం ఇతరులు మనల్ని అర్థం చేసుకోవాలి, మన భావాల గౌరవం చెయ్యాలి, మన త్యాగాలు చూడాలి, మన అనబడిన నొప్పులు అనుభవించాలి. అలా కాకపోతే మనం నిరాశపడతాం, కోపపడతాం, బద్ధలవుతాం. దీనికి మార్గం ప్రేమను వదిలేయడం కాదు, లేదా రాయి హృదయం కావడం కాదు. మార్గం ప్రేమను ఒక ఒప్పందంగా మార్చడం మానేయడం. తల్లి తన పిల్లలను ప్రేమిస్తుంది, పిల్లలు పెరిగి సేవ చేస్తారని కాదు, ఆమె ప్రేమిస్తుంది, ఎందుకంటే ప్రేమ ఆమె స్వభావం. దీన్నే గీతలో నిష్కామ కర్మ అంటారు, ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యడం. మీరు సంబంధంలో మీ ఉత్తమాన్ని ఇస్తున్నప్పుడు ఇవ్వడం మీ ధర్మం, మీ స్వభావం కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా మీరు ముక్తులవుతారు. అప్పుడు ఇతరుల ప్రవర్తన మిమ్మల్ని బద్ధ చెయ్యదు, ఎందుకంటే మీ సంతోషం వారి అంగీకారంపై ఆధారపడదు. ప్రతి మనిషిలోని చిరునవ్వు వెనుక ఒక కథ దాగి ఉంటుంది, అది అందరికీ చెప్పదు, అది ఒక నిజమైన వినేవారి కోసం మాత్రమే ఉంటుంది. ఆ కథ తరచుగా నొప్పి, త్యాగం, సమ్మతులు, పూర్తి కాని ఆశల గురించిది. మనం చిరునవ్వు చేస్తాం ప్రపంచానికి మన లోపల ఎంత చెదరిపోయామో తెలియకుండా. మనం చిరునవ్వు చేస్తాం మా ప్రియులు మా కారణంగా ఆందోళన పడకుండా. కాని ఈ చిరునవ్వు నెమ్మదిగా భారమైన భారంగా మారిపోతుంది. నిజమైన ఆధ్యాత్మిక మార్గం మనకు బోధిస్తుంది, నొప్పిని అణచివెయ్యకండి, దాన్ని దమనం చెయ్యకండి, దాన్ని అర్థం చేసుకోండి. కన్నీళ్ల నుండి పరిహారం వెతకకండి, వాటిని ప్రవహించనివ్వండి, వాటి మూలాలు ఎక్కడో చూడండి. మీరు మీ నొప్పిని నిర్ణయం లేకుండా, దాన్ని మంచిదా చెడ్డదా చెప్పకుండా కేవలం చూడటం నేర్చుకుంటే, జె కృష్ణమూర్తి చెప్పినట్టు సాక్షి భావంతో చూడటం, అప్పుడు ఆ నొప్పి పట్టు మీపై విమలంగా మారిపోతుంది. నొప్పి శక్తి యొక్క ఒక రూపమే. మీరు దాన్ని పూర్తి చైతన్యంతో, పూర్తి అంగీకారంతో చూస్తే అది మార్పు చెందుతుంది. కట్టెలో ఒక ముక్క భారమైన ఒత్తిడి, వేడితో గుండెలా మారుతుంది. అలాగే నొప్పిని జాగృతి అగ్నిలో కాల్చితే అది మీ అవగాహనగా, మీ కరుణగా, మీ శక్తిగా మారుతుంది. మీరు అలాంటి మార్గాల్లో గతించిన వారి నొప్పులను మెరుగ్గా అర్థం చేసుకోగలరు. ఒక సంతునికి ఎవరైనా అడిగాడు, మీరు ఎంత శాంతంగా ఉంటారు? సంతుడు చెప్పాడు, నేను నడుస్తున్నప్పుడు కేవలం నడుస్తాను, తిన్నప్పుడు కేవలం తింటాను, కోపం వస్తే కోపాన్ని చూస్తాను. ప్రతి భావనపై జాగృతిగా ఉండటమే ముక్తి మార్గం. ఈ జాగృతిని మీ రోజువారీ జీవితంలో అమలు చెయ్యండి. ఉదయం టీ తాగుతున్నప్పుడు కేవలం టీ తాగండి, దాని రుచి, వేడి, రంగును అనుభవించండి. ఆ క్షణంలో భవిష్యత్తు ఆందోళనలు లేదా గత పశ్చాత్తాపాల్లో మునిగిపోకండి. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినండి, సమాధానం ఇవ్వటానికి కాదు, అర్థం చేసుకోవటానికి. ఈ అభ్యాసం మీ మనసును వర్తమాన క్షణంలో ఆగమని నేర్పిస్తుంది. మరి అన్ని శాంతులు ఆ వర్తమాన క్షణంలోనే దాగి ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఎవరినైనా క్షమించడం వారు సరైనవారని కాదు, మన మనసు ఇక ఎలాంటి భారాన్ని భరించకూడదని. క్షమాపణ ఇతరులకు కాదు, మనల్ని మనకు ఒక వరం. మనం ఎవరిపైనైనా కోపం, ద్వేషం లేదా ఫిర్యాదు పట్టుకొని పెట్టుకుంటే మనం ఆ వ్యక్తితో అదృశ్య గొలుసులా, ప్రతికూల శక్తి దారంలా కట్టుబడి ఉంటాం. మనం ఎక్కడికైనా వెళ్ళినా ఆ భారం మనతోనే వస్తుంది. అది మన వర్తమాన క్షణ సౌందర్యాన్ని నాశనం చేస్తుంది. అది మన మనసు శాంతిని నెమ్మదిగా తినేస్తుంది. చాలామంది మాఫీ అంటే జరిగింది మరచిపోవడం లేదా సరైనది చెయ్యడం అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. మాఫీ అంటే నేను ఆ సంఘటనను, ఆ జ్ఞాపకాన్ని, మా శాంతిని భంగం చెయ్యడం మానేశాను. ఇది మన మనసు తోటలో విషపొదను తీసేసి విసిరివేయడం లాంటిది. అది మీ అన్ని పుష్పాల ఆహారాన్ని దోచుకుంటోంది. ఇది మన మనసును ఆ విషం, ఆ కషాయం నుండి విముక్తి చేసుకోవడం. ఇది కర్మ యొక్క లోతైన నియమాన్ని అర్థం చేసుకోవడం.
మీరు ఎవరిపై ద్వేషం పెంచుకుంటే మీరు కర్మ బంధనం సృష్టిస్తున్నారు. మీ శక్తి భాగం ఆ వ్యక్తి వైపు ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఎవరినైనా క్షమిస్తే ఆ కర్మ బంధనాన్ని కత్తిరించేస్తారు. మీరు మనల్ని, ఆ వ్యక్తిని కూడా మీ ప్రతికూల శక్తి నుండి విముక్తి చేస్తారు. ఇది ఆత్మప్రేమ యొక్క అతిపెద్ద చర్య. ఇది అలా అర్థం చేసుకోండి. మీ చేతిలో ఒక మండుతున్న కట్టె ఉంచి ముందువాడు కాలిపోతాడని ఆశించడం. కాని కాలుడు ఎవరు? మీరే కాలుతున్నారు. మాఫీ, అది విసిరివేయడం. ఇది ఇక నేను మనల్ని కాల్చుకోను అనే నిర్ణయం. కొన్ని సంబంధాలు బద్దలవు కావు. అవి నెమ్మదిగా, మౌనంగా మారిపోతాయి. ఒకరోజు అర్థమవుతుంది, అక్కడ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి, మనుషులు కాదు. ఈ మౌనం సంవాద లేకపోవడం యొక్క దుఃఖకరమైన ఫలితం. అహంకారం అంత పెద్దదైతే మన మాట చెప్పడం లేదా వినడం మానేస్తే హృదయాల మధ్య దూరం పెరుగుతుంది. మనం ముందువాడు అర్థం చేసుకోవాలని భావిస్తాం. ముందువాడు కూడా అలాగే ఆశిస్తాడు. ఈ అర్థం చేసుకోవాలి, ఆశించడం ఆటలో సంబంధాలు పడిపోతాయి. నిజమైన సంబంధం అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అవగాహన ఎల్లప్పుడూ స్పష్టమైన, నిజాయితీ సంవాదం నుండి వస్తుంది. మనం మా భావాలను గౌరవంగా వ్యక్తీకరించడం, ఇతరుల భావాలను రక్షణ లేకుండా ఓర్పుతో వినడం నేర్చుకోవాలి. జైన దర్శనంలో అనేకాంతవాదం అనే అద్భుత సూత్రం ఉంది. అంటే సత్యానికి అనేక దృక్పథాలు ఉంటాయి. దీన్ని ఒక కథతో అర్థం చేసుకుందాం. కొంతమంది బయటవారు ఒక ఏనుగును తాకుతారు. కాలు తాకినవాడు ఏనుగు స్తంభంలా అంటాడు. ఉంచి తాకినవాడు రస్సిలా అంటాడు. తొడ తాకినవాడు పాములా అంటాడు. వారంతా తమ స్థానంలో సరైనవారు. కాని అంతా తప్పు. ఎందుకంటే పూర్తి సత్యం తెలియదు. సంబంధాల్లో మనం అలాంటి బయటవారే. మనం మా దృక్పథాన్ని, మా సత్యాన్ని పరమసత్యంగా భావించి గొరవలు చేస్తూనుంటాం. మనం ఒక్క క్షణం ఆగి ముందువాడి దృక్పథం ఉండవచ్చు. అది అతని పరిస్థితులు, అనుభవాలు, అవగాహనపై ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకుంటే చాలా వివాదాలు పుట్టవు. ఈ అవగాహన మనల్ని మరింత సహనంతో, కరుణతో నింపుతుంది. తదుపరి మారు ఎవరితో విభేదాలు వస్తే గొడవ చెయ్యకుండా మీరు ఎందుకు అలా భావిస్తున్నారో చెప్పగలరా? మీ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలని ఉంది అని అడగండి. ఈ చిన్న వాక్యం పెద్ద తుఫానులను శాంతపరుస్తుంది. మీరు ఇతరుల ఆశలకు వైతే మీ ఆశలు కోల్పోతే ఒకరోజు ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం ఒక ధైర్యం, ఓటమి కాదు. సమాజం మనకు బోధించింది ఏడ్చడం బలహీనత గుర్తు, ముఖ్యంగా పురుషులకు. బాలుడు ఏడ్చడు. ఇది చాలా హింసాత్మక, అమానవీయ ఆలోచన. ఇది మనల్ని మా భావాల నుండి కట్ చేస్తుంది. ఏడ్చడం సహజమైన, ఆరోగ్యకరమైన ప్రక్రియ. లోపల దాగిన భావాలు, దుఃఖం, ఒత్తిడిని బయటకు తీసుకువెళ్లడం. మేఘాలు భారంగా మారి వర్షాలు కురిపిస్తే తేలికవుతాయి. అలాగే మనసు నొప్పి, అవసాదంతో భారంగా మారితే కన్నీళ్ల ద్వారా కురిసి తేలికవ్వాలని కోరుకుంటుంది. కన్నీళ్లను ఆపడం ఉడికించే పాత్రమీద మూత్రం వేసి దమనం చేయడం లాంటిది. కొంతకాలం దమనం చేస్తుంది, కాని ఒక రోజు పెద్ద పేలుడుతో పేలుతుంది. అది కోపం, అవసాదం, రక్తపోటు లేదా ఇతర మానసిక, శారీరక వ్యాధుల రూపంలో. కాబట్టి మనసు భారంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఏదైనా మనల్ని ఏడ్చడానికి పూర్తి అనుమతి ఇవ్వండి. ఇది ఆత్మకరుణ యొక్క లోతైన చర్య. ఇది అవును, నాకు నొప్పి ఉంది, నేను మనుషులం, నా ప్రతి భావాన్ని అనుభవించడానికి పూర్తి హక్కు ఉంది అని మనల్ని చెప్పడం. ఓటమి అంటే మీరు పడి లేచి నిలబడటానికి నిరాకరించడం. ఏడ్చి మౌనంగా మారడం ఓటమి కాదు. మీ ఆత్మను కడిగి తేలికై మళ్లీ కొత్త ప్రారంభానికి సిద్ధపడటం. ఏడ్చిన తర్వాత వచ్చే శాంతి శరీరం, మనసు భారాన్ని తీసేసిన ప్రమాణం. కొంతమంది మనల్ని మరచడం మనం వారికి ప్రత్యేకమైన వారమని కాదు. మనం వారిని సమతుల్యం చేసినప్పుడు వారు మనల్ని కూడా అర్థం చేసుకోలేకపోయారు. మరి వారు సమతుల్యమై బలంగా మారినప్పుడు మా ఉనికి వారి ఆ బలహీన కాలాన్ని గుర్తుచేస్తుంది. ఎవరు తమ బలహీనతను గుర్తుంచుకోవాలని కోరుకోరు. కాబట్టి వారు మనల నుండి దూరమవుతారు. ఇందులో వ్యక్తిగతంగా దుఃఖపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించారు. మీరు పడిపోతున్న వానికి ఆధారమిచ్చారు. ఇది పుణ్యకర్మ. ఇప్పుడు ఆ వ్యక్తి కృతజ్ఞత చూపించకపోతే, మరచిపోతే అది అతని కర్మ, మీది కాదు. గీత అమర సందేశం ఇక్కడ మళ్లీ ప్రస్తుతమవుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీ హక్కు కేవలం కర్మలో, ఫలాల్లో ఎప్పటికీ లేదు.
మీరు నిస్వార్థంగా సహాయం చేశారు, మీ కర్మ పూర్తి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమి చేస్తాడో అతని ప్రయాణం, అతని అవగాహన, అతని కర్మబంధనం. మీరు మీ మంచి చర్యల లెక్కలు పెట్టే మునిమాళ్లు కాదు. మీరు ఏమీ ఆశించకుండా ఇవ్వడం నేర్చుకుంటే, ఇవ్వడమే ఆనందంగా మారితే ఎవరూ మిమ్మల్ని నిరాశపరచలేరు. మీరు ఒక మేఘంలా మారుతారు. కేవలం కురుస్తుంది. నీరు రాళ్లపై పడుతుందా, కరువు భూమిపైన చూడకుండా. మేఘం తన నీరు వృధాపోతుందని ఆలోచించదు. కురవడమే అతని ఆనందం. ఈ భావాన్ని పెంచుకోండి. ఏ మంచి చర్య చేసినా చేసి మరచండి. దాన్ని పరమాత్మ చేతుల్లో సమర్పించండి. దీనివల్ల మీలో అహంకారం జన్మించదు, నిరాశకు కారణముండదు. సంబంధం అంత భారంగా మారితే, చిరునవ్వు చేయడం కూడా బలహీనతలా అనిపిస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం పెర్రెడ్లు కాదు, ఆత్మగౌరవం. మనం తరచుగా సామాజిక ఒత్తిడి, సంప్రదాయాలు, ప్రజలు ఏమంటారు భయంతో విషపూరిత మృత సంబంధాలను కూడా భరిస్తూ ఉంటాం. మన ఆత్మను, మన సంతోషాన్ని, మన మానసిక శాంతిని ప్రతిరోజూ గొట్టుకుంటాం కేవలం తప్పుడు సామాజిక ఇమేజ్ కోసం. ఇది మనపై అతి పెద్ద హింస. మహావీరస్వామి అహింసను పరమధర్మంగా చెప్పాడు. ఇది కేవలం ఇతరులపై శారీరక హింస చెయ్యకపోవడం మాత్రమే కాదు, దీని లోతైన అర్థం మనసు, మాట, కర్మలతో ఏ జీవానికైనా కష్టం చెయ్యకపోవడం. మరి ముందు మీరే వస్తారు. మీరు అలాంటి సంబంధంలో ఉంటే మీ అపమానం జరుగుతూ, మీ భావాలు మచ్చగా, మీ ఉనికి తిరస్కరించబడుతూ, మీ ఉనికి తేలికగా తీసుకుని మీరు ప్రతి క్షణం ఆత్మహింస చేస్తున్నారు. అలాంటి సంబంధం నుండి బయటపడడం ఆత్మగౌరవానికి మొదటి అతి ధైర్యవంతమైన దశ. ఇది నేను విలువైనవాడిని, గౌరవానికి అర్హుడిని, మెరుగ్గానికి అర్హుడిని అని మనల్ని చెప్పడం. ఇది పిర్రెడ్లు కాదు, నిజమైన బలవంతులు. ఇది చెట్టు ఆకులాంటిది. తన కాలం పూర్తయిందని తెలిసి డాల్ నుండి విడిపోవడం, కొత్త కొడలు పుట్టాలని. మీ జీవితంలో కొత్త కొడలకు అవకాశం ఇవ్వడానికి కొన్నిసార్లు పాత పొడి ఆకులు పడిపోవాలి. కొన్నిసార్లు మనుష్యుడు అతి ఎక్కువగా చెదరిపోతాడు మనల్ని సమీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. ఇది విరుద్ధాభాసంగా అనిపిస్తుంది, కానీ నిజం. ఇది జరిగేలా ఉండటానికి మనం తప్పు విషయాలను సమీకరించుకోవడంలో పడిపోతాం. మా చెదరగొట్టుడు లోపల, మన మనసులో, ఆత్మలో. మనం దాన్ని బయటి విషయాలతో నింపడానికి ప్రయత్నిస్తాం. సంబంధాలు సరిచెయ్యడంలో, పనిలో మునిగిపోవడంలో, సామాజిక ప్రతిష్టలు నిర్మించడంలో. కాని నిజమైన చెదరగొట్టుడు మనలో జరుగుతోంది. మన మనసు శాంతిపై శ్రద్ధ లేకుండా ప్రపంచానికి అంత బాగుంది చూపించడంలో మా శక్తి ఖర్చు చేస్తాం. మన ఇలా నీవు బలహీనంగా పొటకలతో ఉంటే బయటి గోడలపై ఎంత అందంగా పెయింట్ చేసినా ఆ ఇలా ఒకరోజు కూలుతుంది. మొదట మనల్ని సమీకరించుకోవాలి. మనల్ని సమీకరించడం అంటే మా చెదరిపోయిన చైతన్యాన్ని మా కేంద్రంలోకి తీసుకువచ్చడం, మన మనసును అర్థం చేసుకోవడం, మా భావాలను అంగీకరించడం, మా లోపలి శాంతిని అగ్రగణ్యంగా చేయడం. ఇదే నిజమైన మార్గం. మీరు లోపల నుండి శాంతులు, స్థిరులవుతే బయటి తుఫాను మిమ్మల్ని ఊరకలేకపోతుంది. మీరు లోతైన సముద్రంలా మారుతారు. ఉపరితలంపై తరంగాలు ఎగురుతాయి, పడతాయి, కాని లోతుల్లో ఎల్లప్పుడూ అపారమైన శాంతి. గీతలో దీన్నే స్థితప్రజ్ఞ అంటారు. బుద్ధి స్థిరమైన వ్యక్తి సుఖంలో అతి సుఖవంతుడు కాదు, దుఃఖంలో అతి దుఃఖవంతుడు కాదు. ఈ అవస్థకు ధ్యానం, స్వాధ్యాయం, మనల్ని చదవడం, అర్థం చేసుకోవడం, సత్సంగం, సత్యంతో ఉండడం సహాయకాలు. ప్రతిరోజూ కొంచెం సమయం మీతోనే గడపండి. మొబైల్ లేదా టీవీ లేకుండా కేవలం శాంతంగా కూర్చుని మీ శ్వాసలను చూడండి. ఈ చిన్న చర్య మీ చెదరిపోయిన శక్తిని సమీకరించి మీ కేంద్రంలోకి తీసుకువస్తుంది. కొన్ని విషయాలు కోల్పోయిన తర్వాతే వాటి నిజ విలువ తెలుస్తుంది. కొంతమంది కోల్పోయిన తర్వాతే మన విలువను తెలియజేస్తారు. ఇది జీవితం యొక్క కష్టమైన కాని అవసరమైన పాఠం. విషయాలు మన చేతిలో ఉన్నప్పుడు మనం వాటిని తేలికగా తీసుకుంటాం, స్వీకరించినట్టు భావిస్తాం. ఎవరైనా మా జీవితంలో ఉన్నప్పుడు మనం వారి ఉనికికి అలవాటు చెందుతాం. వారి గౌరవం, కృతజ్ఞత చెప్పడం మరిచిపోతాం. కాని వారు వెళ్ళిపోతే ఏర్పడే ఖాళీ మనకు వారి నిజ విలువను బోధిస్తుంది. అలాగే ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మొదట మనం పూర్తిగా బద్దలవుతాం. మనకు వారు లేకుండా జీవించలేం. మా ఉనికి పూర్తిగా అధూరమవుతుందనిపిస్తుంది. కాని నెమ్మదిగా ఆ ఒంటరితనంలో, ఆ నొప్పి భట్టిలో కాల్చబడి మనల్ని మనలతో అనుసంధానం చేసుకుంటాం.
మా లోపలి బలాన్ని గుర్తిస్తాం, మరచిన హాబీలను పూర్తి చేస్తాం, ఆ సంబంధంలో చెయ్యలేకపోయినవి. అప్పుడు మొదటిసారి అర్థమవుతుంది, మా స్వంత విలువ ఉంది, మా స్వంత ఉనికి ఎవరిపైనా ఆధారపడదు. ఇది నొప్పిదాయకమైన ప్రక్రియ, కాని ఇది మనల్ని బానిసల నుండి స్వాములుగా మారుస్తుంది. ఇది మనకు బోధిస్తుంది, మా సంతోషస్థానం, ఆనంద జలపాతం మనలోనే, ఇతరులలో కాదు. ఆ నొప్పిని ఒక గురువుగా చూడండి. మీకు అమూల్యమైన పాఠం చెప్పడానికి వచ్చాడు. పాఠం పూర్తయిన తరువాత గురువు వెళ్ళిపోతాడు. మీరు ముందుగానే జ్ఞానులో బలవంతులవుతారు. ప్రతిమారు మీరు ఇప్పుడు సమతుల్యమయ్యాను అనుకుంటే, ఒక చిన్న మాట, ఒక స్వరం, ఒక వాసన, ఒక ముఖం మళ్లీ పాత గాయాన్ని తాజాగా చేస్తుంది. ఇది గాయం పూర్తిగా నిండలేదు, దానిపై మట్టి మాత్రమే పడిందని చూపిస్తుంది. జ్ఞాపకాలు మనసు ఉపరితలం కింద అవచేతనంలో దాగి ఉంటాయి. సరైన అవకాశం వచ్చినప్పుడు, మీరు బలహీనులు లేదా ఒంటరులు ఉన్నప్పుడు అవి పైకి వస్తాయి. దీనికి మార్గం జ్ఞాపకాలతో పోరాడడం లేదా బలవంటిగా మరచడం కాదు, ఎందుకంటే మీరు ఎంత పోరాడితే అంత బలంగా మారుతుంది. మార్గం అంగీకారం, సాక్షిభావం. ఏ పాత జ్ఞాపకం వస్తే దాన్ని వచ్చేలా వదిలండి. ఒక అతిథిగా చూడండి, వచ్చాడు, కొంచెం ఉండి వెళ్ళిపోతాడు. దానితో అనుసంధానం చెయ్యకండి, దాని కథలో మునిగిపోకండి. కేవలం చూడండి, మీరు ఆకాశంలో మేఘాలను చూసినట్టు. మేఘాలు వస్తాయి, ఆగాయి, వెళ్ళిపోతాయి. ఆకాశానికి తేడా లేదు. మీరు ఆకాశం, జ్ఞాపకాలు మేఘాలు. దాన్ని చూడండి, శరీరంలో ఏ సంవేదనలు జరుగుతున్నాయో అనుభవించండి, దాన్ని వెళ్ళనివ్వండి. నెమ్మదిగా మీరు చూస్తారు, ఆ జ్ఞాపకాల కిరికిరి తగ్గింది. అవి మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టవు. ఇది ఒక అభ్యాసం, మైండ్ఫుల్నెస్ లేదా విపస్సన అంటారు. ప్రతి వచ్చే వెళ్లే ఆలోచన, భావనపై జాగ్రత్తగా ఉండటం, ప్రతిస్పందన లేకుండా, కథలు కట్టకుండా. ఈ అభ్యాసం మీ మనసును శాంతమైనది, నిర్మలంగా మారుస్తుంది. మీరు దీనిలో లోతుగా పోతే ఆ జ్ఞాపకాలకు కృతజ్ఞత చెప్పగలరు, ఎందుకంటే వాటివల్లనే మీరు ఇంత లోతుగా వెళ్ళి మనల్ని అర్థం చేసుకున్నారు. మీరు ఎవరికోసం చిన్నవారవుతూ మీ అవసరాలను అణచివేస్తూ అలసిపోతే, ఒకరోజు మీ మనసు, మీ ఆత్మ మౌనంగా ఇక చాలు, ఇక కేవలం మనల్ని మాత్రమే జీవించు అని చెబుతుంది. ఇది ఒక పవిత్రమైన ముఖ్యమైన మలుపు. ఇది ఇతరులను సంతోషపరచడానికి అనర్ధక, అంతరించని ప్రయత్నాల నుండి బయటపడి ఆత్మ ప్రేమ, ఆత్మ గౌరవ ప్రయాణం మొదలుపెట్టే క్షణం. మనల్ని మనకోసం జీవించడమంటే స్వార్థి లేదా ఆత్మ కేంద్రీకృతుడవ్వడం కాదు. సమాజం చెప్పినట్టు అంటే మా సరిహద్దులను గుర్తించడం, వాటిని గౌరవించడం, నో చెప్పడం నేర్చుకోవడం, మనసు అవును చెప్పడానికి సిద్ధం కాకపోతే. మా శారీరక, మానసిక, భావోద్వేగ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం. మీరు మనల్ని చూసుకుంటేనే మీరు ఇతరులను సరిగ్గా చూసుకోగలరు. ఖాళీ పాత్ర ఎవరికైనా ఏమి ఇవ్వగలదు? బూతిన దీపం మరొక దీపాన్ని ఎలా ప్రకాశవంతం చెయ్యగలదు? మొదట మన పాత్రను నింపాలి. మనల్ని మనకోసం జీవించడమంటే మనల్ని ప్రేమ, గౌరవం, కరుణతో నింపడం. తద్వారా మీరు అదే ప్రేమ, గౌరవం, కరుణను ఇతరులకు ఆశ లేకుండా ఇవ్వగలరు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర సమయంలో ప్రకటన వస్తుంది. మొదట మీ ఆక్సిజన్ మాస్క్ ధరించండి, తరువాత ఇతరుల సహాయం చెయ్యండి. జీవితంలో కూడా ఇదే నియమం. మొదట మనల్ని భావోద్వేగ, మానసికంగా ఆరోగ్యవంతులు, బలవంతులను చెయ్యండి. అప్పుడే మీరు ఇతరులకు నిజమైన ఆధారం కాగలరు. మనల్ని మనకోసం జీవించడమంటే స్వార్థి లేదా ఆత్మకేంద్రీకృతుడవ్వడం కాదు. సమాజం చెప్పినట్టు అంటే మా సరిహద్దులను గుర్తించడం, వాటిని గౌరవించడం, నో చెప్పడం నేర్చుకోవడం, మనసు అవును చెప్పడానికి సిద్ధం కాకపోతే. మా శారీరక, మానసిక, భావోద్వేగ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం. మీరు మనల్ని చూసుకుంటేనే మీరు ఇతరులను సరిగ్గా చూసుకోగలరు. ఖాళీ పాత్ర ఎవరికైనా ఏమి ఇవ్వగలదు? బూతిన దీపం మరొక దీపాన్ని ఎలా ప్రకాశవంతం చేయగలదు? మొదట మన పాత్రను నింపాలి. మనల్ని మనకోసం జీవించడమంటే మనల్ని ప్రేమ, గౌరవం, కరుణతో నింపడం. తద్వారా మీరు అదే ప్రేమ, గౌరవం, కరుణను ఇతరులకు ఆశ లేకుండా ఇవ్వగలరు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర సమయంలో ప్రకటన వస్తుంది. మొదట మీ ఆక్సిజన్ మాస్క్ ధరించండి, తరువాత ఇతరుల సహాయం చెయ్యండి. జీవితంలో కూడా ఇదే నియమం.
మొదట మనల్ని భావోద్వేగ మానసికంగా ఆరోగ్యవంతులు బలవంతులను చెయ్యండి. అప్పుడే మీరు ఇతరులకు నిజమైన ఆధారం గాగలరు. ఎవరైనా తన సరిహద్దులకు మించి మీకోసం ఏదైనా చేస్తాడు. ఒకరోజు అదే వ్యక్తి కోపం లేదా నిరాశలో మీరు నాకోసం ఏమి చేశారు అని చెబితే అది ఎవరైనా సున్నితమైన మనిషికి అతి లోతైన గాయాల్లో ఒకటి. ఇది అంత దుఃఖమిచ్చడానికి మా అతిపెద్ద త్యాగంపై, మా లోతైన ప్రేమపై ప్రశ్న గుర్తుపెట్టడం. కాని ఇక్కడ కూడా గీత శాశ్వత ఉపదేశం గుర్తుచేసుకోవాలి. కర్మ చెయ్యండి, ఫలాపేక్ష మానండి. మీరు చేసినది ఆ క్షణంలో మీ ధర్మం, మీ ప్రేమ, మీ కరుణ. మీరు అది ఏ కృపకోసం, భవిష్యత్తులో ఏదైనా పొందడానికి, ప్రశంస కోసం చెయ్యలేదు. మీరు నిజమైన నిస్వార్థతతో చేస్తే ఇతరుని మాటలు అంత గాయపరచవు. గాయం వచ్చేది మనలో ఎక్కడో ఆశ దాగి ఉండటం. మా త్యాగాలు ప్రశంసించబడతాయి, గుర్తుంచబడతాయి, లెక్కించబడతాయి. ఆ ఆశ బద్దలైతే నొప్పి వస్తుంది. కాబట్టి ఇవ్వడం ఆనందం కోసమివ్వండి, పొందడానికి కాదు. పుష్పం తన వాసనను ఎవరైనా ప్రశంసించడానికి కాదు, కేవలం పూసి వాసిస్తుంది. అది తన స్వభావం. మీ స్వభావం ఇచ్చేవాడివి మార్చండి, కోరేవాడు కాదు. మీరు ఇచ్చేవారవుతే మీరు సామ్రాటులవుతారు. భృక్షుడు ఎల్లప్పుడూ దుఃఖిస్తుడు. మరి ఎవరైనా అలా చెప్పినా కోపపడకుండా కరుణ చెయ్యండి. అతను బహుశా లోతైన నొప్పి లేదా నిరాశలో ఉండి అలా చెబుతున్నాడని అర్థం చేసుకోండి. అతని మాటలు అతని మనసు స్థితిని చూపిస్తాయి, మీ నిజాన్ని కాదు. కొన్ని దూరాలు అవసరమే. మనం ఎవరు మనల్ని లాగుకుని తీసుకువస్తారో, ఎవరు కేవలం అవకాశాలతోనే వెడతారో తెలుసుకోవడానికి. మీరు ఎల్లప్పుడూ అందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటే ప్రజలు మీ విలువను తెలుసుకోరు. మీ ఉనికిని గాలి, నీటిలా భావిస్తారు. అది లేకప్పుడే విలువ తెలుస్తుంది. కొన్నిసార్లు కొంచెం దూరంగా వెళ్లడం, మౌనం పాటించడం అవసరం, మీ లేకపోవడాన్ని ఎవరు అనుభవిస్తారో చూడటానికి. నిజంగా మీతో ఆత్మతో అనుసంధానమైనవాడు మీ దూరాన్ని తట్టుకోలేడు. అతను మీతో సంప్రదించడానికి, కారణం అడగడానికి, మిమ్మల్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. మరి మాత్రం అర్థం, అలవాటు లేదా సౌకర్యం కోసం మీతో ఉన్నవాడు మీ దూరానికి తేడా లేదు, బహుశా సౌకర్యంగా భావిస్తాడు. ఇది రిలేషన్షిప్పుల సత్యాన్ని, నాణ్యతను బయటపడుతుంది. ఇది మీ అమూల్య శక్తి, సమయం, లోతైన భావాలను ఎక్కడ పెట్టాలో, ఎక్కడి నుండి సౌకర్యంగా తీసేస్తారో బోధిస్తుంది. ఇది దళం, కుటుంబం మధ్య తేడాను చెప్పుతుంది. దళం మీతో మీరు వారి పనికి ఉన్నంతకాలం, కుటుంబం మీరు పనికి లేకపోయినప్పటికీ మీతో. ఏ సంబంధంలో మీరు పదే పదే మీ నిజత్వాన్ని, మీ మంచి ఉద్దేశాన్ని నిరూపించాల్సి వస్తే అది సంబంధం కాదు, కోర్టు. మీరు నిందితుడిలా కట్టుకట్టలో నిలబడి ముందువాడు జడ్జిగా తీర్పిస్తున్నాడు. ప్రేమ ప్రమాణాలు అడగదు, ప్రేమ నమ్ముతుంది. ప్రేమ కళ్లలో మెరుస్తుంది, పదాల మద్దతు అవసరం లేదు. ప్రతి మాటపై వివరణ ఇవ్వాల్సి, ప్రతి చర్యపై అనుమానం వచ్చే చోట ప్రేమ శక్తి నాశనమవుతుంది. ఆ స్థానంలో అలసట, నిరాశ కషాయం తీసుకుంటాయి. నిజమైన సంబంధం మీరు ఉన్నట్టుగానే పూర్తిగా అంగీకరించే చోట, మీ లోపాలు, గొప్పలతో. మీరు మారాల్సి లేని, ప్రతి అడుగులో మనల్ని సరైనవారిగా నిరూపించాల్సిన అవసరం లేని చోట. అలాంటిది దొరికితే ఒంటరిగా ఉండడం లక్షల రేట్లు మెరుగు. గొప్ప తత్వవేత్త సుక్రాటుడు చెప్పాడు, నో దైసెల్ఫ్, మనల్ని తెలుసుకోండి. ఈ ప్రయాణం, మనల్ని తెలుసుకోవడం ఒంటరిగానే అతి మంచిది, అతి లోతైనది. మీరు మనల్ని తెలుసుకున్న తర్వాత, మీ ఆత్మ సంగీతాన్ని విన్న తర్వాత ఇతరుల ప్రమాణాలు, తాళ్లపాటలు అవసరం లేవు. మీ స్వంత అంగీకారం చాలు. మీరు మనలతో ప్రేమిస్తే మీరు ఒక శక్తిని వికిరణిస్తారు, సరైన వారిని మీ వైపు ఆకర్షిస్తుంది. మీ నిజత్వం కోసం, ప్రపంచానికి చూపించిన మాస్కు కోసం. శ్రీకృష్ణుడు చెబుతాడు, నువ్వు వెనక్కి చూసి ప్రతి సంకటాన్ని దాటావని, ప్రతి దట్ట అంధకారంలో చిన్న దీపం కాల్చి ఉందని, ప్రతి పడిపోవడంలో ఏదో అదృశ్య శక్తి నిన్ను లేపిందని కనుగొంటే అది నేనే అని అర్థం చేసుకో. నిన్ను ఇప్పటివరకు కాపాడినవాడు ముందు కూడా నీ మార్గదర్శకుడుగా నీతోనే వస్తాడు. నువ్వు కేవలం నడుస్తూ ఉండు, నేను నీ ప్రతి అడుగులో ఉన్నాను. ఈ ఒక వాక్యంలో జీవితం పూర్తి సారం, పూర్తి దర్శనం, పూర్తి హామీ, విశ్వాసం దాగి ఉంది.
మనసు భయపడితే, భవిష్యత్తు అనిశ్చితంగా, మసకగా అనిపిస్తే మీ గత ప్రయాణాన్ని చూడండి. మీరు ఎంత అసాధ్యమైన కష్టాలను దాటి ఇక్కడికి చేరుకున్నారో. అప్పట్లో మీకు అంతా ముగిసిపోయిందనిపించింది, మార్గం లేదని. కాని అలా కాదు. ఏదో మార్గం కనిపించింది, ఏదో సహాయం వచ్చింది, ఏదో ఆలోచన వచ్చింది, స్నేహితుడు చెయ్యి పట్టుకున్నాడు, లేదా పరిస్థితులు మారాయి. ఆ సహాయం, మార్గం, శక్తి ఎవరో కాదు, పరమాత్మ, ఆ బ్రహ్మాండ చైతన్య కృప. అప్పుడు మీరు మరింత బలహీనులు, అనుభవాలు లేకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడిన శక్తి ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తుందా? ఎప్పుడూ కాదు. ఈశ్వర ప్రేమ లేదా కృప ఏ షరతుపై ఆధారపడదు. అది శాశ్వతమైనది, కారణరహితమైనది, ధ్రువ నక్షత్రంలా స్థిరమైనది. మన పని భయపడడం లేదా భవిష్యత్తు ఆందోళన చేయడం కాదు. మన పని వర్తమాన క్షణంలో పూర్తి జాగృతి, నిజాయితీతో మా ఉత్తమ కర్మ చేయడం, ఫలితాన్ని పరమశక్తిపై పూర్తి విశ్వాసంతో వదిలేయడం. ఈ విశ్వాసమే భక్తి, ఈ సమర్పణే శాంతిద్వారం. మీరు ఈ విశ్వాసంతో జీవిస్తే మీరు జీవిత ఆటను నిర్భయ ఆటగాడిగా ఆడతారు, భయపడే ప్రేక్షకుడిగా కాదు. మీరు తెలుసు, ఓటమి, విజయం, సుఖం, దుఃఖం ఆట భాగాలు. కాని మీ నిజ రూపం ఆ ఆటకు అతీతం, తగులదు. మీరు ఆ శాశ్వత ఆత్మ. ఏ శస్త్రం కట్టలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తడమాడు, గాలి పొడిచెయ్యలేదు. ఈ పరమ సత్యంలో స్థిరపడి జీవించండి. అన్ని భయాలు, ఆందోళనలు, దుఃఖాలు చిన్నవిగా, తక్కువగా అనిపిస్తాయి. మీ నిజ శక్తిని గుర్తించండి. అది మీలోనే ఉంది. మీరు అనంతులు, అసీములు, మీరు ఈశ్వర అంశమే. ఈ ప్రయాణాన్ని మరింత లోతుగా చేద్దాం. మనసు యొక్క మరో పెద్ద సమస్య తులన. మనం ఎల్లప్పుడూ ఇతరులతో పోల్చుకుంటాం. మాకు లేకుండా వారికి పెద్ద ఇల్లు, మెరుగైన కారు, విజయవంతమైన కెరీర్, ఆనందకరమైన సంబంధాలు. ఈ తులన ఈర్ష్య, అసంతృప్తి, హీన భావనలను జన్మిస్తుంది. మనం మరచిపోతాం, ప్రతి మనిషి ప్రయాణం ప్రత్యేకమైనది. ప్రతి పుష్పం పూసే సమయం తనదే. గులాబీని తామరతో పోల్చకూడదు, మల్లెతో, గెండుతో పోల్చకూడదు. ప్రతి ఒక్కరి సౌందర్యం, వాసన, ఉద్దేశ్యం తనదే. మీరు మీ ప్రయాణంలో ఉన్నారు. మీ కర్మలు, సంస్కారాలు, బోధలు మీదే. ఇతరుల ప్రయాణం చూసి నిరాశపడకండి. మీ ప్రయాణంపై దృష్టి పెట్టండి. మీరు నిన్న నుండి మెరుగ్గా మారడానికి ప్రయత్నించండి. ఇతరుల కంటే మెరుగ్గా కాదు. మీ ఏకైక పోటీ మీరే. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న తరువాత లోతైన శాంతి వస్తుంది. మీరు ఇతరుల విజయంలో కూడా ఆనందపడతారు. ఎందుకంటే బ్రహ్మాండంలో ఏదికి కొరత లేదు. ఎవరి విజయం మీ విజయాన్ని తగ్గించదు. ఇది ఆరోగ్యకరమైన మనోభావం. మిమ్మల్ని ఈర్ష్య విషం నుండి కాపాడుతుంది. జీవితంలో మరో పెద్ద సత్యం మార్పు నియమం. ఇక్కడ ఏమీ స్థిరం కాదు. యద్భావం తద్భవతి. ఏ ఏర్పడిందో దాని నాశనం ఖచ్చితం. సుఖరోజులు ఎల్లప్పుడూ ఉండవు, దుఃఖరోజులు కూడా ఉండవు. వాతావరణాలు మారతాయి, రోజు రాత్రి మారతాయి, మన అవస్థలు మారతాయి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ మార్పు స్వభావాన్ని అంగీకరించిన తరువాత మనం ఏదిని అతి ఎక్కువగా పట్టుకోము. సుఖం వస్తే ఆనందపడతాం, కాని అది తాత్కాలికమని తెలుసు. వెళ్ళిపోతే అతి దుఃఖపడము. దుఃఖం వస్తే ఓర్పుతో భరిస్తాం, ఎందుకంటే అది కూడా వెళ్ళిపోతుంది, తాత్కాలికమే. ఈ అవగాహన మనల్ని జీవిత నదిలో నైపుణ్యవంతమైన నావికుడిలా మారుస్తుంది. తరంగాలతో పైకి కిందికి అయినా నావ సమతుల్యతను కోల్పోకుండా. అతను తెలుసు, నది ప్రవాహమే స్వభావం. అందులో ఆనందపడతాడు, పోరాడదు. పోరాడేవాడు మునిగిపోతాడు. అంగీకరించి సమతుల్యం చేసి ముందుకు వెళ్లేవాడు దాటుతాడు. ఒక లోతైన ప్రశ్న మరింత ఉంచండి. జీవిత ఉద్దేశ్యం ఏమిటి? మనమిక్కడ ఎందుకున్నాం? కేవలం డబ్బు సంపాదించడానికి, ఇల కట్టడానికి, పిల్లలు పుట్టించడానికి, చనిపోవడానికా? లేదు, అది జీవితం బాహ్య కవచం, సారం కాదు. అన్ని గొప్ప సంతులు, మహాపురుషులు ఒకటే చెబుతారు. జీవిత పరమ ఉద్దేశ్యం ఆత్మజ్ఞానం, మనల్ని తెలుసుకోవడం, నేను ఎవరు అని తెలుసుకోవడం. ఈ ప్రయాణం బయటి ప్రపంచం నుండి మొదలై లోపలి ప్రపంచంలో ముగుస్తుంది. మనం మా మొత్తం జీవితాన్ని బయట తిరుగుతాం. జ్ఞానం కోసం, సంతోషం కోసం, ప్రేమ కోసం.
చివరికి అలసి లోపలికి తిరిగి చూస్తే బయట వెతికినది మా లోపల దాగి ఉందని కనుగొంటాం. శాంతి, ఆనందం, ప్రేమ ఇవన్నీ మా ఆత్మ సహజ గుణాలు. వాటిని తీసుకువచ్చాల్సిన అవసరం లేదు. పైన పడిన ధూళి పొరలను తీసేయాలి. ఆ ధూళి మా అహంకారం, వాసనలు, కోపం, ఆశలు. ధ్యానం, ప్రార్థన, సేవ, స్వాధ్యాయం ఇవి ఆ ధూళిని తీసే సాధనాలు. ఆ ధూళి తగ్గుతుండగానే మా ఆత్మ నిజరూపం కనిపిస్తుంది. మనం శాంతులవుతాం, ఆనందంగా ఉంటాం, కరుణామయులవుతాం. ఇదే జీవిత సార్థకత. ఈ ప్రయాణంలో ఓర్పు అతి అవసరం. ఇది 2 నిమిషాల్లో తయారయ్యే నూడిల్స్ కాదు, మామిడి చెట్టు నాటడం లాంటిది. మీరు విత్తు వేస్తారు, నీరు పెడతారు, ఎరువు పెడతారు, రక్షించతారు, ఓర్పుతో వేచి చూస్తారు. సంవత్సరాల తరువాత పండ్లు వస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అలాంటిదే. మీరు ఈరోజు ధ్యానం మొదలుపెట్టి రేపు జ్ఞానం వస్తుందని ఆశించకండి. అలా జరగదు. మీరు నిరంతర అభ్యాసం చెయ్యాలి, ఫల ఆందోళన లేకుండా. ప్రతిరోజూ కొంచెం ప్రయత్నం. ఒకరోజు మీరు మారిపోయామని తెలుస్తుంది. ముందు కోపం వచ్చే వాటిపై ఇప్పుడు చిరునవ్వు వస్తుంది. రాత్రి నిద్రలు దెబ్బతీసేవి ఆందోళనలు ఇప్పుడు తగ్గవు. ఈ మార్పు ఎంత నెమ్మదిగా, సహజంగా జరుగుతుందో తెలియదు. ఇదే సాధన ఫలం. కాబట్టి నిరాశపడకండి. మీ ప్రయాణంపై విశ్వాసం, మీకు ఈ మార్గంలో తీసుకువచ్చిన పరమశక్తిపై విశ్వాసముంచండి. చివరిగా ప్రేమ గురించి మరో లోతైన మాట అర్థం చేసుకోవాలి. నిజ ప్రేమ కట్టదు, విముక్తి చేస్తుంది. మీ ప్రేమ ఎవరికైనా పిట్టలా మారుతుంటే అది ప్రేమ కాదు, అధికారం, మోహం. నిజ ప్రేమ ఓపెన్ స్కైలా, పక్షికి పూర్తి ఆకాశమిచ్చి కట్టకుండా. నిజ ప్రేమ నేను నిన్ను నువ్వు ఉన్నందుకే ప్రేమిస్తాను, నువ్వు ఉన్నట్టుగానే ఉండు, నీ సంతోషంలో నా సంతోషం, నేను చేరినా లేకపోయేప్పటికీ అని చెబుతుంది. ఇది ప్రేమ యొక్క అతి ఉన్నత అవస్థ. ఆశలు లేకుండా, ఒప్పందాలు లేకుండా, కేవలం శుద్ధమైన భావం. అలాంటి ప్రేమ అరుదైనది, కాని అసాధ్యం కాదు. ఇది మొదట మనలతో మొదలవుతుంది. మీరు మనల్ని పూర్తిగా అంగీకరిస్తే, మీ మంచి బాట్లు చెడుపాట్లతో, అప్పుడు ఇతరులను కూడా అలాగే అంగీకరించగలరు. మీ పాత్ర ప్రేమతో నిండి ఉంటేనే అది ఇతరులపై చలకలు. కాబట్టి ప్రేమ వెతకడానికి బయట తిరగకుండా మీలో ప్రేమ దీపాన్ని వెలిగించండి. మీరు ప్రేమ స్థానం కాండి. అప్పుడు ఎవరి ప్రేమ కోరాల్సిన అవసరం లేదు. ప్రజలు మీ శక్తి, మీ కాంతి వైపు తామే వచ్చేస్తారు. ప్రియమైన స్నేహితులారా, ఈ జ్ఞానం అనంతమైనది, సముద్రంలా లోతైనది. మనం కేవలం కొన్ని బొప్పులను తాకడానికి ప్రయత్నించాం. ఈ జ్ఞానాన్ని వింటూ ఉండకండి, మీ జీవితంలో అమలు చెయ్యండి. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి. ఈరోజు నిర్ణయం చెయ్యండి. ఎవరో చెప్పిన చెడు మాటను మనసులో పెట్టుకోకుండా క్షమించేస్తాను. రేపు నిర్ణయం, ఎవరికైనా ఆశ లేకుండా సహాయం చేస్తాను. మరుసటి రోజు 10 నిమిషాలు శాంతంగా కూర్చుని శ్వాసలను చూస్తాను. ఈ చిన్న అడుగులే మిమ్మల్ని మీ గమ్యస్థానానికి తీసుకువెళ్లతాయి. గుర్తుంచుకోండి, మీరు ఒంటరులు కాదు. కృష్ణకృప, పరమాత్మ శక్తి ఎల్లప్పుడూ మీతో, అదృశ్య సహచరిగా, మార్గదర్శకుడిగా. దానిపై విశ్వాసం ఉంచి నడుస్తూ ఉండండి. మీ ప్రయాణం మంగళమయమైనది కాగలదు. ఈ వీడియో నుండి ఏదైనా నేర్చుకున్నట్టు ఉంటే లైక్ చెయ్యండి, స్నేహితులతో షేర్ చెయ్యండి. జ్ఞానం పంచుకోవడంతో పెరుగుతుంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యడం మరచకండి. మా భక్తి, జ్ఞాన ప్రయాణంలో కలిసి ఉండటానికి. మీ ఆలోచనలు మాకు అమూల్యం. కాబట్టి కామెంట్లో చెప్పండి, ఈరోజు ఏ మాట మీ మనసును అతి ఎక్కువగా తాకింది. జై శ్రీకృష్ణ.